మంగళగిరి నిడమర్రు రోడ్లో గల రైల్వే గేటు వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరపాలన్న ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలకు నేడు తొలి అడుగు పడింది. మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవకు గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషి ఫలించాయి. గుంటూరు డివిజన్లోని నంబూరు మంగళగిరి సెక్షన్ ప్రధాన మార్గంలో ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ 14 మంగళగిరిగా పిలుస్తారు. మంగళగిరి, అమరావతి మధ్య ప్రయాణించే వాహనదారులతో ఈ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ లెవెల్ క్రాసింగ్ స్థానంలో 100% రైల్వే నిధులు 142 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ ఆర్ఓబి నిర్మాణం పూర్తయితే రైలు, రోడ్డు రవాణా రెండూ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా సజావుగా సాగుతాయి. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్లే ప్రయాణికులకు సాఫీగా, వేగంగా అనుసంధానత లభిస్తుంది. ఇది మంగళగిరి, అమరావతి మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. మంగళగిరి ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిడమర్రు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ స్థానంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఈ ఉదయం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వారు ఆవిష్కరించారు. తొలుత మంగళగిరి, నిడమర్రు రోడ్డు వద్దకు చేరుకున్న ప్రజాప్రతినిధులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్లకు గుంటూరు డివిజన్ డిఆర్ఎం సుదేష్ణ సేన్, ఇతర రైల్వే అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి, తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే క్రాసింగ్ వద్ద 142 కోట్ల వ్యయంతో ఆర్ఓబిని నిర్మించనున్నారు. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్పై ఆర్ఓబి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించారు. సమస్య శాశ్వత పరిష్కారంగా రోడ్ ఓవర్ బ్రిడ్జి మంజూరుకు కృషి చేశారు. ఆర్ఓబి నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయి. ప్రజా రాజధాని అమరావతికి సులభమైన, నిరంతరాయ రవాణా అనుసంధానాన్ని కల్పిస్తుంది. రైల్వే లైన్పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని పొడవు 767.50 మీటర్లు. ఇందులో రైల్వే లైన్ నుంచి అమరావతి వైపు 362 మీటర్లు, మంగళగిరి వైపు 405.50 మీటర్లు మేర నిర్మాణం చేపట్టనున్నారు. వంతెనపై 4 లైన్ల రహదారి ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడ్విల్ ఇబ్రహీం, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ షేక్ అక్రమ్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శేషగిరిరావు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల దాసు, మంగళగిరి ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 25 సంవత్సరాల కళ నిడమర్రు పైన ఇక్కడ మనం రైల్వే బ్రిడ్జ్ కట్టాలనేది ప్రజలందరి కోరిక. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల అద్దాక గేట్ పడుతుంది, అందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది.
అంతేకాకుండా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడతాం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలియజేసినప్పుడు, నా క్యాంపెయిన్ లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్ గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే రియల్ టైం మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకున్నాం కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. భూగర్భ డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను. ఎంపీ గారు కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, నిధులకి ఎలాంటి కొరత లేదు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఫాలో అప్ అవసరం. ఇప్పటికే రైల్వే అధికారులు ఎంపీ గారు ఫోన్లు పక్కన ఎత్తట్లేదు. ఎందుకంటే నేను ఎక్కడ ఎక్కువ పనులు అడుగుతాడా, ఇంకేం చేయమంటారా అని అందరూ భయపడుతున్నారు. ఎంపీ గారు మొత్తం గుంటూరు పార్లమెంట్ లో పనులు చూసుకుంటూ మంగళగిరికి అవసరమైన పనులు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరితో కూడా సంప్రదింపులు చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతేకాదు, మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్ గ్యాస్, ఇప్పుడు కరెంట్ కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను, ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొన్నంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనల్ చేసాం. ఆ కార్యక్రమం తొందరలో శ్రీకారం చుట్టున్నాం. భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. పెద్దలు అన్నట్టు మహాప్రస్థానం. ఎందుకంటే అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు జనరల్ గా మీరు ఇస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉంటే దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మోడల్ గా మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేసాం. దాన్ని కూడా ఈరోజు ప్రజలకి ఓపెన్ చేయబోతున్నాం. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న చిన్న శ్మశానాలు కానివ్వండి, అవన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. కమ్యూనిటీ భవనాలు ప్రత్యేకంగా గతంలో ఏదైతే నేను ప్రచారంలో హామీ ఇచ్చానో 32 కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చాను. అది సిఎస్ఆర్ నిధులనండి, ఎంటీఎంసీ నిధులనండి, కేంద్ర ప్రభుత్వ నిధులనండి, రాష్ట్ర ప్రభుత్వ నిధులనండి, అన్ని నిధులు సమకూర్చి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడతాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి. దానికోసం అటు పక్కన ఎంపీ గారు, ఇటు పక్కన శాసనసభ్యుడిగా నేను అహర్నిశలు కష్టపడతామని మంగళగిరి ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
దేవాలయానికి వచ్చే గల అది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక స్కీమ్ అనేది ఉండేది, దాన్ని 2.2 త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మొన్న ఎంపీ గారు పర్సనల్ గా వెళ్ళి మంత్రి గారిని కలిసి అక్కడి నుంచే నాకు ఫోన్ చేసి ఒకసారి మంత్రి గారితో మీరు మాడితే బాగుంటుందండి. అప్పుడు నేను మాట్లాడాను. త్వరలో అది 2.2 స్కీమ్ ని లాంచ్ చేయబోతున్నారు. ఆ స్కీమ్ కింద మంత్రి గారు నాకు ఇచ్చిన హామీ మన దేవాలయాన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద చేయబడతారు. సో మీరు చూస్తే ఆసుపత్రిలో కూడా 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తే పార్కింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం. సో సిటీ నుంచి రాకుండా చిన్న వీధుల నుంచి రాకుండా ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డీకంజెస్ట్ చేసేందుకు ఛాన్స్ ఉంది. అది మేము చేస్తాం. బైపాస్ ని సరిగా డిజైన్ చేయలేదు. అసలు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక్క ఎగ్జిట్ కూడా రాజధానిలో ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన. మీ అందరు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి మీద కక్ష ఉంది. అమరావతిని చంపేయాలంటే ఎగ్జిట్లు ఇవ్వకూడదు, కనెక్టివిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏమైపోయింది, మన ప్రభుత్వంలో వెస్టర్న్ బైపాస్ పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో అది డిజైన్ చేస్తున్నాము. అవసరమైన మేరకు మేము ఎగ్జిట్స్ చేస్తాం. 100% ఎగ్జిట్స్ ఏర్పడతాయి. మనము చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం. ఒక రోడ్ ఏదైతే మనకి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి తెనాలి రోడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో కావాలని కొంతమంది అడ్డుపడి కోర్టుకి వెళ్తాం జరిగింది. అది నేను అందరినీ కూర్చోమని, మంగళగిరిలో ఉన్న మా నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోమని చెప్పి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది. సో ఒక్కరు కూడా ఇబ్బంది పడతారంటే నేను చేయదలుచుకున్నాను, నేను చర్చించదలుచుకున్నాను. సో ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. మీరు చూస్తే ఉండవల్లి సెంటర్లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇలా అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన. అంతేకాకుండా సిఆర్డిఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్ కి దగ్గర రోడ్ E30 అవన్నీ మొదలైనవి వర్క్. అది కూడా మొదలవుతాయి అంటే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది మంగళగిరి చుట్టూ. సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్ గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదేపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మార్కెట్స్, కొంతమంది కల్చర్ మార్కెట్స్ వాళ్ళు కోరింది ఏంటంటే ఇప్పుడు ఊరు సెంటర్ లో ఉంది, ఊరు సెంటర్ కాకుండా 1 కిలోమీటర్ అటు ఇటు కానీ బయట భూమి ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు నిన్న మొన్న కలుస్తాం కూడా జరిగింది. అది ఏర్పాటు చేస్తే హెవీ వెహికల్స్ మంగళగిరి టౌన్ సెంటర్ కి డేలో రాకుండా చేయగలుగుతాం. సో దానిపైన శ్రద్ధ పెడతాం. ఈరోజు అమరావతిలో దాదాపుగా 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక మహానగరంగా నిర్మించబడతా ఉంది. అనేక ఉపాధి అవకాశాలు కలుగుతా ఉన్నాయి. అలాంటి ప్రాంతానికి మంగళగిరిని కలిపేటువంటి వారదే ఈరోజు 140 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నటువంటిది. దాదాపుగా 750 మీటర్ల పొడవుతో దాదాపు 90 నుంచి 95 ఫీట్ వెడల్పుతోటి 4 లేన్స్ రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈరోజు మీరు చూస్తే అనేక రైల్వే బ్రిడ్జ్లు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలన్నిటినీ కూడా 20-30 సంవత్సరాలుగా ట్రాఫిక్ ఇబ్బందులతో పడుతున్న వాళ్ళందరికీ కూడా డీకంజెస్ట్ చేసే విధంగా, ట్రాఫిక్ ని సులభతరం చేసే విధంగా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండ్స్ తో తీసుకురావడం జరిగింది. అయితే ఇట్లాంటిది ఈ బ్రిడ్జి, నేను కూడా 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. ఈ బ్రిడ్జి దీని ఆవశ్యకతని లోకేష్ గారు వారి టీము నిరంతరం ఫాలో అప్ చేయటం వల్ల మాత్రమే ఇది స్టార్ట్ అయింది. అదే విధంగా కూడా ఎండ్ అవుతా ఉంది. అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నా కూడా శ్రీ వైష్ణవ్ గారితో, కేంద్ర మంత్రి గారితో లోకేష్ గారు మాట్లాడి దీన్ని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చాం. ఏదేమైనప్పటికీ 2 సంవత్సరాల దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా ఈ రోజున మంగళగిరిలో అనేక కార్యక్రమాలు, అంటే కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమైతే ఆ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా సిఎస్ఆర్ తోటి ఈ రోజున మహాప్రస్థానం అనేది చాలా మందికి ఒక కావలసినటువంటి ముఖ్యమైనది. ఈ రోజున అది హైదరాబాద్ లో ఉంది. మన రాష్ట్రంలో మంగళగిరిలో ఒక అద్భుతంగా మనం చేయబోతా ఉన్నాం. మంచి పార్క్స్ కానీ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఈ రోజు మంగళగిరిలో జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కర్త కర్మ క్రియ అంతా గారు కూడా లోకేష్ గారు, వారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నాం.
మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.